ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. విజయవాడలో బ్యాండ్ మేళం మూవీ టీం సందడి చేసింది. కోర్ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువజంట రోషన్ శ్రీదేవి మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఒక స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్య ప్రేమ కథగా బ్యాండ్ మేళం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా హిట్ అయితే కొత్త దర్శకులకు అవకాశం ఇస్తామంటున్న కోన వెంకట్ బ్యాండ్ మేళం టీంతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. బ్యాండ్ మేళం ప్రీ ప్రమోషన్లో భాగంగా ఈ రోజైతే మూవీ టీం అయితే సందడి చేసింది. వీటికి సంబంధించిన అయితే హీరో హీరోయిన్ అయితే ఉన్నారు. కోర్టు మూవీతో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ పేరు కూడా చెప్పండి రోషన్, అసలు ఎలా ఉండబోతుంది ఈ మూవీకి సంబంధించి? ఒకప్పుడైతే సెన్సిటివ్గా కోర్ట్ అంటే ఒక ఇన్నోసెంట్గా ఉన్నాయి, ఇప్పుడు చూస్తే కామెడీ జోనర్లో కనిపిస్తూ ఉంది. ఎలా ఉండబోతుంది ఈ మూవీ? డెఫినెట్లీ కోర్ట్ అనే సినిమాని ఎంతో ఓన్ చేసుకున్నారు ఆడియన్స్ అందరూ. కోర్ట్ అనే సినిమా చాలా సెన్సిటివ్ అండ్ ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా. అది కమింగ్ టు బ్యాండ్ మేళం దానికి టోటల్ డ్రాస్టిక్ చేంజ్. ఎందుకంటే ఒక రూరల్లో లవ్ స్టోరీ, మంచి ఎంటర్టైన్మెంట్, లవ్కం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో 80% ఫుల్గా నవ్వుకుంటూ ఒక 20% ఒక మంచి ఎమోషనల్ ఫీల్తో సినిమా నుండి బయటకు వెళ్తారు. అది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అండ్ ఈ సినిమాలో కనిపించే ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా మంది రిలేట్ అవుతారు. ఏదో ఒక్క క్యారెక్టర్ కైనా మీరు తప్పకుండా రిలేట్ అవుతారు. ఎందుకంటే మనం రోజు చూసే క్యారెక్టర్స్ అందులో ఉన్నాయన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ లా అనిపిస్తాయండి అందరూ. ఈ మూవీలో ఏముందని కంటెంట్ మేము చూడాలి? బ్యాండ్ మేళం అనేది ఒక మంచి భావమృదుల కథ, లవ్ స్టోరీ అండి. అట్ ది సేమ్ టైం ఎమోషనల్, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ డ్రామా, ఇవన్నీ కలిసి ఉన్న కథ. అండ్ మీరు అన్నట్లు ఇందులో అంటే ఈ కథ ఎందుకు చూడాలని అంటున్నారు కదా, అది నేను చెప్పడం కంటే మీరు థియేటర్స్కి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేనేంటంటే ఈ కథ ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో నేను విన్నప్పుడు ఒక భావమర్దల కథ అంటే నాకు ఉయ్యాల చంపాలా, నాకు అయ్యే గుర్తున్నాయి. ఈ టైం లైన్లో ఈ స్పేస్లో ఏ కథ రాలేదని నాకు అనిపించింది. అండ్ ఇది చాలా కొత్త కథ. అండ్ మేమిద్దరం పేరప్పై నేను శ్రీదేవి చేయడం అనేది ఇంకా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కోర్టులో మమ్మల్ని ఇద్దరిని అంత ఓన్ చేసుకున్నారు. అండ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ రోల్స్, అండ్ ఆ కథే వేరు. అండ్ మీరు ఇప్పుడు బ్యాండ్ మేళం టీజర్ చూసినా, ట్రైలర్ చూసినా మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దట్స్ హౌ మీ అందరికీ రిలీజ్ చేసిన ప్రతి ఒక్క కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా బాగా రీచ్ అయింది. సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ, గ్లిమ్స్ కానీ. హీరోయిన్ అయితే కూడా శ్రీదేవి. చెప్పమ్మా, అసలు ఎలా ఉండబోతుంది ఈ మూవీ? నేను చాలా ఇప్పుడు మాస్గా తిట్టడం అవన్నీ చాలా కొత్త, నాకే చాలా చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే తెలంగాణలో మాట్లాడడం అది నాకు చాలా కొంచెం కష్టమైంది. ఎందుకంటే నేను ఫ్రమ్ ఆంధ్ర, సో తెలంగాణ అనేసరికి నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. సో మా డైరెక్టర్ గారి వల్ల నేను ఆన్ సెట్టే మంచిగా డైలాగులు నేర్చుకొని చేశా. అండ్ ఇది చాలా డిఫరెంట్గా ఉండిపోతుందంటే మీరు సర్ప్రైజ్ అయ్యేలా అయితే మాత్రం ఉంటుంది. సో ఖచ్చితంగా ఐ విల్ ప్రామిస్ యూ. ఈ కథకి మిమ్మల్ని ఎంచుకున్నారా లేకపోతే వేరేదేమన్నా అనుకున్నారా? అది యాక్చువల్లీ ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారండి. ఆల్రెడీ అంటే కథ వచ్చిన వెంటనే, ఆయన విన్న వెంటనే నాకు తెలిసి వీళ్ళిద్దరే కరెక్ట్, నేను వీళ్ళిద్దరు ఉంటేనే చేస్తానని చెప్పారు. అండ్ నాకు అంకుల్ ముందు నుంచి తెలుసు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కోన వెంకట్ గారు. సో ఆయన ఈ సినిమాని టేకప్ చేయడం అండ్ అది యాక్చువల్లీ ఇంకా అదృష్టం మాకు. సో ఆయన చెప్పగానే నాకు చాలా నచ్చింది, నేను విన్నాను, బాగుందని చెప్పాను. సో చేసాం అంతే. డిఫరెంట్గా కోర్టు ఎలా అయితే వీళ్ళిద్దరు ఎంజాయ్ చేశారో, కోర్టులో ఏంటంటే కొంచెం సీరియస్నెస్ ఉంటుంది, బట్ అద్భుతమైన ఒక డ్రామా ఉంటుంది. బట్ ఇందులో 70-80% ఫన్, బావ మరదల మధ్యన ఒక డిఫరెంట్, ఒక కొత్త నేపథ్యం ఇది. వీడి అమ్మాయి ఏమో డిస్ట్రిక్ట్ టాపరు, వీడికి ఏమో పొట్టకొస్తే అక్షరం రాదు. బట్ వీడి చదువులో మొద్దు, కానీ టాలెంటెడ్, మ్యూజిక్ టాలెంట్ ఉంది. సో దాంతో ఎలాగ తన మరదల్ని గెలుచుకోవాలని ఒక ఛాలెంజ్ తనకి. అలాగ ఒక కొత్త దీంట్లో అతనికి వచ్చే హడ్డుల్స్ ఏంటి, సాయి కుమార్ హీరోయిన్ తండ్రి ఎలాంటి హడ్డుల్స్ క్రియేట్ చేస్తాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, వాళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకే కుటుంబంలో కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ బయట కూడా చెప్పుకోలేము. అలాంటి ఒక కొత్త, ఒక మనకు ఎలా అయితే బలగంలో మీరు చూస్తే ఒక కొత్త మనకు అందరి పరిచయం అయిన మన అత్తయ్యలు, మామయ్యలు, బాబాయిలు, అమ్మమ్మలు, వీళ్ళ మధ్యనే ఉంటుంది కదా. అలాంటి కథ ఇది.
మరొక్కసారి బ్యాండ్ మేళం రూపంలో అయితే తెరపైన అయితే వస్తున్నారు. ఇది కూడా మార్చి 26న అయితే తెరపైనే వస్తుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కానీ ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నామంటూ కూడా మూవీ 2 చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అలోక్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.